ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేసావయ్యా. ఈ ఉదయకాల్పు సమయంలో మేమందరం ఇలా లేచి ఏకంగా కూడి ఇలా ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకే వందనాలయ్యా. తండ్రి, ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైవ్ని బట్టే నీకే వందనాలు ప్రభు. ఇచ్చిన ఈ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకే కోట్లాది స్తుతులయ్యా. తండ్రి, మమ్మల్ని ఎంతో దగ్గరగా చేర్చుకుంటున్న దేవా, ఈ మీడియాస్ ద్వారా, ఈ సోషల్ మీడియాస్ ద్వారా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల్ప సమయంలో ఎవరెవరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో ప్రతి ఒక్కరి రోజుని దేవా అభిషేకించమని అడుగుతున్నామయ్యా. దేవా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తూ టుడే ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అని ఎవరెవరైతే నమ్ముతున్నారో, లేదంటే ఈరోజు నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు అనే విశ్వాసంతో వారి కళ్ళు తెరిచి ఈ రోజున ప్రారంభించారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి తల మీద చేతులు వేసి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, ఇదిగో ప్రభువా, వారి జీవితంలో ఉన్నా లేదంటే వారి స్థితిగతులు ఏమైనప్పటికీ, వారి సిచ్యువేషన్ ఏమైనప్పటికీ ఈరోజు వారి జీవితంలో ఎలాగైనా నీ ఆశీర్వాదం కురియునుగాక అని ప్రకటిస్తున్నాను యేసు నామంలో. నీ నామం ఎంతో ఘనమైనది కదా, నీ నామం ఎంతో హెచ్చైనది కదయ్యా. నీ నామంలో ఏది అడిగినా నువ్వు ఇస్తానన్నావు దేవా. తండ్రికి మహిమైశ్వర్యం చొప్పున నువ్వు జరిగిస్తానన్నావయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈరోజు ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఏకీభిస్తున్నవారు ఏ కేటగిరీ అయినా అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయినా అయి ఉండొచ్చు, జాబ్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే బిజినెసెస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే దూరదేశాల్లో ఉంటున్న వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఏ కేటగిరీ అయినా కూడా ప్రభువా ప్రతి ఒక్కరికి నీ చేతులుగా చెప్తున్నామయ్యా. దేవా, వారి జీవితాన్ని మరల్చయ్యా, గొప్ప బ్రేక్ త్రూ దయచేయ్యా. వారి ముందున్న ప్రతి ద్వారాలని తెరువయ్యా, సాతాను కప్పిన ప్రతి తెరను చింపమని అడుగుతున్నాం రాజా. తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ దేవా, ఇది నా కొరకే ప్రభువా, నా జీవితంలో కార్యం జరిగిస్తావని నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్క స్త్రీ లేదా పురుషుడి జీవితంలో నిశ్చయముగా జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ఈ ఉదయకాలపు పూట. ప్రభువా, ఇదిగో అయ్యా, నువ్వు మోసపుచ్చే దేవుడు అయితే కాదు, మాట తప్పే దేవుడు అయితే కాదు. నీ మాట ఎన్నటికీ పొరిలిపోదు కదా ప్రభువా. దేవా, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మా జీవితంలో కార్యం జరిగించాయా. తండ్రి, ఎవరైతే అప్పుల బాధల సమస్యలు ఇబ్బంది పడుతున్నారో వారి కొరకు ప్రభువా మొర్ర పెడుతున్నామయ్యా. దేవా, నిశ్చితమైతే వారి డోర్స్ తెరవమని అడుగుతున్నాం ప్రభువా. వారికి మంచి వేస్ ఓపెన్ చేయమని అడుగుతున్నామయ్యా. కొత్త తలుపులు తెరవమని అడుగుతున్నాం ప్రభువా. ఆశ్చర్య రీతిలోని వారు పోషించమని దేవ, వారి అప్పులన్నింటినీ కొట్టివేయమని ఇదిగో అయ్యా, ఈ రోజంతటిని నీవే కాచి కాపాడండి. నీ అభిషేకాన్ని రోజు మీద కుమ్మరించండి. న్యూ ఫ్రెష్ అనాయింటింగ్ ఆయిల్ని కుమ్మరిస్తూ దేవా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్.